రైట్గా మాజీ సీఎం జగన్ దృష్టిలో 1,00,000 కోట్లు దోచేస్తేనే దొంగతనమా? 72,000 చోరీ చేస్తే అది దొంగతనం కాదని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ప్రశ్నించారు. జగన్ చిన్న చోరీ సినిమా కథను ప్రజలకు చెప్పాడని ఎద్దేవా చేశారు. పరకామణి నిందితుడు రవికుమార్ ను వైసీపీలో చేర్చుకోవాలని, దొంగలను కార్యకర్తలుగా చేర్చుకోవటం జగన్ కు అలవాటేగా అన్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ లను కించపరిచే విధంగా మాట్లాడిన జగన్ పై వెంటనే కేసు నమోదు చేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1,00,000 కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు 1,00,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు. ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామణి ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు అలాంటి మీకు కూడా. కొట్టేసింది కేవలం 9 నోట్లు మాత్రమే. ఆ 9 నోట్లు కూడా 72,000 రూపాయలు అని చెప్పాడు. నాకు అర్థం కాని విషయం అంటే, చాలామందికి అనుమానము, అమెరికన్ డాలర్ ఎప్పుడు 8,000 అయింది? ట్రంప్ కానీ తెలిస్తే పాప ఆర్థిక సలహాదారుగా పెట్టుకుంటాడు జగన్ని. ఈరోజు మా బలటోడు మనకు డబ్బులు ఇంత పెంచుతున్నాడు అనేసి. అమెరికన్ డాలర్ ఎంత? 8,000 ఎప్పుడైంది? 72,000 ఎలా వస్తుంది? లెక్కలో ఆయన మిస్ అయినాడా, లేకపోతే మనకి లెక్క నేర్పిస్తున్నాడు తెలియట్లా.